ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిదిగా తన ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు విఎం రంగా గారి 36వ వర్ధంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడానికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పేదల ఇళ్ల కోసం ఇళ్ల పట్టాలు ఇప్పించడానికి నడి రోడ్డు మీద ఎంతో ధైర్య సాహసాలకు ఆనాడు ఎంతమంది ఎదురు తిరిగినా వెనకడుగు వేయకుండా పేదల పాలిట పేదల కోసం ఆయన తన ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు విఎం రంగా గారు. రాజకీయాలు ఉన్నంతకాలం తనకు తగినట్టుగా సేవ చేస్తూ పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి సైతం ఎక్కడ కూడా భయపడకుండా ముందుకు సాగినటువంటి ధైర్యశీలి వంగవీటి మోహన రంగా. అటువంటి మహానాయకుడిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈరోజు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వంగవీటి మోహన రంగా అంటే పేదల పాలిట పెన్నిది అని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో ముందుకు నడుస్తూ తప్పకుండా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు అమ్మ శ్రీనివాస నాయుడు, రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్. ఈ రోజున శ్రీ వంగవీటి మోహన రంగా గారు మా నుంచి దూరమైనా కానీ భౌతికంగా వారు మా మధ్యనే ఉన్నారు. చరిత్రలో మనం చూస్తున్నాం. ఈరోజు కూడా వర్ధంతి, ఆయన యొక్క జయంతి అట్టహాసంగా జరుగుతుంది అంటే ఒక రంగా గారే. భారతదేశంలో 2 లక్షల పైచులకు విగ్రహాలు ఉన్న ఏకైక నాయకుడు. అదేవిధంగా ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఆయన క్రిస్మస్ పండుగ రోజున ఎస్సీ ఎస్టీలకి వారికి స్థలాల నియామకం కోసం ఆ రోజున ఆయన కూర్చోవటమైనది. కానీ కొంతమంది దుష్టశక్తులు ఆయన్ని అంతమొందించి మా నుంచి దూరం చేయటమైనది. కానీ ఆ లోటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మాకు మా అందరి మధ్యన ఆయన ఉండి రాబో రోజుల్లో మేము బలంగా ప్రతి గ్రామంలో అన్ని కులాలతో కలుపుకుంటూ బడుగు బలహీన వర్గాలని, బీసీలని, మైనార్టీలని, ఎస్సీ ఎస్టీలను కూడా కలుపుకుంటూ మేము రాజ్యాధికారం దిశగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకుంటామని ఈ రోజున శ్రీ రంగా గారి వర్ధంతి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. జై కాపు, జై జై కాపు.